నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత బండారు మహేష్ మాట్లాడుతూ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అధినేత విపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా, హిందువులను అవమానించే విధంగా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ ఖచ్చితంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జస్వంత్ రెడ్డి, మండలాధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్, పట్టణాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, సీనియర్ నాయకులు నాగా ముదిరాజ్, పెండ్యాల శ్రీనివాస్, మరికంటి యేగొండ, ప్రధాన కార్యదర్శులు పంజాల వెంకటేష్ గౌడ్, ఐలా మహేందర్, మహిళా మోర్చా నాయకులు సుమతి, నాయకులు అరవింద్, సందీప్, నరసింహులు, సాయి కిరణ్, రాణి, మమత, వినోద, సరిత, ఫ్లెక్సీ గౌడ్, గడ్డ మీద ప్రశాంత్, నరసింహులు, అభి తదితరులు పాల్గొన్నారు. खबरदार 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 हिंदू खबरदार 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 हिंदू खबरदार खबरदार कांग्रेस डाउन डाउन 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 राहुल गांधी डाउन डाउन राहुल गांधी डाउन डाउन राहुल गांधी डाउन डाउन कांग्रेस पालना कांग्रेस पालना कांग्रेस पालना राहुल गांधी डाउन डाउन राहुल गांधी डाउन डाउन हिंदुत्ववादी राहुल गांधी डाउन डाउन हिंदुत्ववादी राहुल गांधी डाउन डाउन कांग्रेस पालना कांग्रेस पालना दंगल राज्యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం హిందూ సమాజానికి రాహుల్ గాంధీ వెంటనే హిందూ సమాజానికి రాహుల్ గాంధీ వెంటనే హిందూ సమాజానికి రాహుల్ గాంధీ వెంటనే ఖబర్దార్ 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 రాహుల్ గాంధీ ఖబర్దార్ 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 రాహుల్ గాంధీ ఖబర్దార్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ ఖబర్దార్ కాంగ్రెస్ ఖబర్దార్ ఖబర్దార్ రాహుల్ గాంధీ భారతదేశంలో ఈ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే పార్లమెంట్లో ఈరోజు హిందూ సమాజంపై, హిందూ ధర్మంపై, హిందూ సమాజంపై అక్కసు వెళ్ళగక్కుతున్న కాంగ్రెస్ పార్టీని, ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్రనేత అయినటువంటి ఈరోజు రాహుల్ గాంధీని మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఎందుకు కాంగ్రెస్కు ఈరోజు హిందూ సమాజం అంటే, హిందూ ధర్మం అంటే, హిందూ ఆచారాలు అంటే ఎందుకు వ్యతిరేకమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక పరమశివుని ఫోటోని తీసుకొని పోయి నువ్వు ఏదైతే పార్లమెంట్లో చూపిస్తూ హిందూ దేవతలకు మాత్రమే ఆయుధాలు చేతిలో ఉంటాయి, వేరే ఏదైతే మతస్థులకు, ఏదైతే అల్లాహ్ కానీ క్రిస్టియానిటీకి కానీ సంబంధించినటువంటి దేవుళ్లకు ఏ ఆయుధాలు ఉండవు, వాళ్ళు శాంతి స్వరూపులు, ఈ హిందూ ధర్మం మాత్రమే ఈరోజు ఆయుధాలను పట్టుకొని ఉగ్రవాదాన్ని ఈరోజు ప్రేరేపిస్తుంది హిందూ ధర్మం అని చెప్పి హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ గారిని మేము ఒక్క క్వశ్చన్ అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క హిందూ అయినా కూడా ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఏదైనా సంఘటనలకు, ఏదైతే ప్రేరేపిత సంఘటనలకు కానీ, బాంబ్ బ్లాస్ట్లకు కానీ, ఏదో ఉగ్రతపూర్వకమైన సంఘటనలకు కానీ ఎక్కడైనా ఏ హిందూ అయినా పాల్గొన్నాడా అని చెప్పి రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాం. ఈరోజు హిందూ ధర్మంలో హిందూ మతం కాదు అని చెప్పి మేము అనేక సార్లు చెప్తా ఉన్నాం. హిందూ మతం కాదు, ఇది జీవన విధానం. ఈ భారతదేశంలో ఈరోజు కృష్ణుడు, రాముడు నడయాడిన ఈ దేశం కాబట్టి, ఈ దేశంలో హిందూ జీవనాధారంగా ఇక్కడి ప్రజలు బతుకుతారు కాబట్టి ఈ దేశంలో ఉంటూ నువ్వు ఈ సంస్కృతిని, ఇక్కడ ప్రజలను ఈరోజు ఎందుకు ద్వేషిస్తున్నావు, ఈ ధర్మం పైన ఎందుకు నీకంత అక్కసు అని చెప్పి మేము తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా మీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో కానీ, అదేవిధంగా మీ యొక్క గతంలో మీ ప్రభుత్వం ఉన్ననాడు కూడా హిందూ పండుగల మీద ఆంక్షలు, హిందూ ధర్మంపై ఆంక్షలు, హిందూ సమాజం పైన ఆంక్షలు విధిస్తూ ఇలా అనేక సార్లు మీ ప్రభుత్వాలు కానీ, మీ పార్టీ సిద్ధాంతం కానీ, ఎందుకు ఇది మీ సిద్ధాంతమా హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ నువ్వు అనగలవా? ఈరోజు ఏదైతే
ముస్లిం ఇస్లాంకి చెందిన అనేకమైనటువంటి 150కి పైగా ఇస్లాం మతానికి చెందిన టెర్రరిస్ట్ సంస్థలు ఉన్నాయి. ఒక్క సంస్థ గురించి నువ్వు మాట్లాడు రాహుల్ గాంధీ. ఈ దేశంలోంచి నేను తీసుకుపోయి ఎక్కడో కొండలలో నీ నాలుక జీరి నిన్ను రెండుగా నిలువున చీరుతారు ఆ ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాద సంస్థల గురించి మాట్లాడని నీ నోరు ఇలా కేవలం హిందూ సమాజం పైన, హిందూ దేవతల పైన నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఖబర్దార్ రాహుల్ గాంధీ. హిందూ సమాజం కానీ హిందువులకు సంబంధించిన హిందూ ఆచారాల వివరాల మీద మాట్లాడితే, అవమానిస్తే భారతీయ జనతా పార్టీ కానీ ఈ దేశంలో ఏ హిందువు కూడా ఊరుకోడని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వెంటనే అదే పార్లమెంటు వేదిక నిన్న పార్లమెంట్ సమావేశాలు ముగిసినాయి కాబట్టి నువ్వు వెంటనే దేశం ప్రజలలోకి వచ్చి ఈ హిందూ సమాజానికి క్షమాపణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరము ఏకమై రాహుల్ గాంధీకి అగెనెస్ట్ గా మేమందరము నిరసన తెలుపుతూ, మెయిన్ గా ఏంటంటే హిందూ మనోభావాలను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ కామెంట్ చేసిందని, ఇప్పుడు మేము రాహుల్ గాంధీ గారు హిందువుల మనోభావాలకు తప్పుగా మాట్లాడినని, వాళ్ళ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని అందరూ నిరసన తెలుపుకుంటూ రాహుల్ గాంధీని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాము. మీకు అనిపిస్తే అందరూ అనుకునేది ఏంటంటే మనోభావాలు దెబ్బతింటున్నాయని అనుకుంటే మీరు క్షమాపణ చెప్పాలి. హిందువులకు, స్వచ్ఛమైన హిందువులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం అని ఉందని మేము భావిస్తున్నాం. గజ్వేల్లో ఉన్న కార్యకర్తలందరూ దీనికి నిరసనగా ఈరోజు రాహుల్ గాంధీని దిష్టి బొమ్మను కూడా దహనం చేయబడింది. ఇప్పుడు మాత్రం మీరు దీనికి సారీ చెప్పాలనేది అందరి ఉద్దేశం. ఆ ఉద్దేశంగా మేము అందరం నిరసన తెలుపుతున్నాం. మీరు కూడా మాట్లాడండి అందరూ. ఇంకేమైనా ఉంటే